దిగజారుడు రాజకీయాలు చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పొత్తులుంటే తప్ప ఎన్నికలకు రాలేని చంద్రబాబు ప్రజల సంక్షేమం గురించి ఏ రోజు ఆలోచించలేదన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ప్రజలకు చేసిందేమీ లేదన్న వైఎస్ఆర్సీపీ నేతలు గత ఎన్నికల్లో ఓడినా బుద్ధి రాలేదన్నారు. సూటిగా షర్మిలాకి ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఏదైతే మాట్లాడారో హౌసింగ్లో మా అన్నలు దోచుకున్నారన్నారో, మైనింగ్లో మేము దోచుకున్నామన్నాము, లేదా లీడర్స్ దగ్గర దోచుకున్నాం, ఒక్కటైనా ప్రూవ్ చేస్తే మేము రాజకీయంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని కూడా సవాల్ చేస్తున్నాం. మాట్లాడే మాటకి నువ్వు ఉండే స్థానం బట్టే విలువ ఉంటుంది. నువ్వు ఉన్న స్థానం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ కాదు. ఈరోజు నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది, ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసింది. అలాంటి పార్టీకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే ఏ లబ్ధి కోసం చేస్తున్నావు అనేది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు ఆవిడ పార్టీని విలీనం చేయగానే ఎక్కడ లేని ద్వేషము, ఎక్కడ లేని విషయము చిమ్మటం అనేది ఈరోజు మనం గమనించాలి. అండ్ ఈరోజు నా నగిరి నియోజకవర్గంలో షర్మిల గారికి టైం ఉండి ఓపిక ఉంటే గత ప్రభుత్వాల్లో జరగని అభివృద్ధి సంక్షేమం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జగనన్న ఆశీస్సులతో ఎలా జరిగిందో చూపిస్తాను. దమ్ముంటే రమ్మని షర్మిలాకి ఛాలెంజ్ చేస్తున్నాను. దీన్ని, ఈ సిచ్యువేషన్ ని రాజకీయంగా వాడుకొని ప్రజలందరినీ కూడా ఒక భయాందోళనటువంటి పరిస్థితిలోకి నెట్టేటువంటి ఒక ప్రయత్నం బలంగా జరుగుతుందని మనకు అనిపిస్తా ఉంది. 2018లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీడీపీ వాళ్ళ ప్రభుత్వంలోనే డయేరియా ఒక 10 ఏరియాలకి, మన గుంటూరు నగరంలో ఒక 10 ఏరియాలకు వచ్చి అక్కడ ఉన్నటువంటి దాదాపు 2400 మంది జనాభాకి పూర్తి స్థాయిలో కూడా ఎఫెక్ట్ అయ్యి అందులో 24 మంది మృతి చెందినటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో 2018లో. దాన్ని డయేరియా అంటాము. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ రోజున కొన్ని లక్షణాలు, ఇలాంటి లక్షణాలు, వామిటింగ్స్, విరోచనాలు, ఇలాంటి లక్షణాలు అక్కడక్కడ, అక్కడ ఒకటి, అక్కడ 2, అట్లాంటి కొంత సీజనల్గా కూడా మనం ఇలాంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. కాబట్టి ఇలాంటివి అక్కడక్కడ మనకు కనబడుతున్నాయి. కాబట్టి స్కాటర్డ్ గా ఇది కనబడుతుంది. కాబట్టి ఎక్కడి నుంచి కూడా ఈ లక్షణాలతో వచ్చినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక బెస్ట్ వైద్యాన్ని ఈరోజు మన జీజీహెచ్ లో మనం అందిస్తా ఉన్నాం. ఈ భారతదేశ చరిత్రలో ఇటువంటి ముఖ్యమంత్రిని మనం చూడలేం. ఇవాళ బీసీలకి పెద్దపీట వేయాలని ఏలూరు బీసీ డిక్లరేషన్ చేసి ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత మర్చిపోతారు. కానీ ఇంత పెద్దపీట, ఇంత గౌరవం మన యాదవ జాతికి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా దండగా నిలబడాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ప్రజలకి పట్టాలు ఇవ్వలేదా? ఒక తొందరగా కోడ్ వస్తుందని చెప్పి తొందరగా పని చేస్తున్నావు. ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా చేసేదానికి అడ్డుపడతావా? ఈ ఆంధ్రజ్యోతి, తెలుగు ఈనాడు పేపర్లు అడ్డుపడతారా? మీ ఇష్టం వచ్చినట్టు రాస్తారా? ఎంతవరకు న్యాయమైంది? పేదలకు పట్టాలకి ఇచ్చేదానికి కూడా మాట్లాడుతూ ఉన్నావు. ఏంది బుద్ధి లేకుండా మాట్లాడతారు? కావాలని రాసేదానికి ప్రయత్నం చేయటం. ఒకటే చెప్తున్నా, ప్రజల్ని పేపర్లు అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా రాసి ఏదో రకంగా ఈ పట్టాలు ఇవ్వకుండా ఆపాలి. ఇది తప్పితే వాళ్ళకి వేరే ఇదే లేదు. నేను చెప్తున్నా, మీరు ఇష్టం వచ్చినట్టు రాసేదానికి ప్రయత్నం చేస్తే నేను ఊరుకోను. నేరుగా నా మీద ఎన్ని కేసులని పెట్టుకొని నాకేం ఇబ్బందిలే. పేపర్ సంబంధించినటువంటి అక్కడ ఆ పేపర్ ఆఫీస్కి పోయి చుట్టుముట్టాలని కూడా చెప్తున్నా. ఇది లాస్ట్ చెప్తున్నా. ఉన్నాయి రాసుకోండి, నీ ఇష్టం. లేని రాస్తే మటుకు ఊరుకొని చెప్తున్నా. నిజంగా మీరందరూ కూడా ఎస్సీ, బీసీ, మైనార్టీలకి ఎంత పెద్దపీట వేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారని ఇందాక పెద్దల నాని గారు చెప్పడం జరిగింది. ఈరోజు దానికి ఉదాహరణ ఈ స్టేజ్. ఈరోజు గత ప్రభుత్వంలో ఎప్పుడన్నా మనం చూసామా ఈ విధంగా పెద్దల కారుమూరి నాగేశ్వరరావు గారికి ఈరోజు మంత్రి పదవి ఇచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికే చెందుతుంది. అదేవిధంగా ఎప్పుడూ కూడా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఏ బీసీ సోదరులకి కూడా రాజ్యసభకి అవకాశం ఉన్నటువంటి గత ప్రభుత్వాలు ఈరోజు పిలిచి మరీ నేను మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకుంటాను అని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల సభలకు కూడా వేద మస్తాన్ రావు అన్నని పంపించినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. మమ్మల్ని మేము అందరం కూడా రాజ్యసభలో పార్లమెంటు మెంబర్లుగా ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు మాకు ఒక దశాదిశ నిర్దేశం చేశారు. ఇంత జనాభా ఉన్నటువంటి ఈ బీసీలకి చట్టసభల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అయ్యేటువంటి అవకాశం కలగజేయాలి. కాబట్టి
నేను రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టిస్తున్నాను, బీసీలకి వాళ్ళకి శాసనసభలో పార్లమెంట్లో ఉండాలని చెప్పి ప్రవేశపెట్టించి దాన్ని చట్టం చేయడానికి ఈ భారతదేశంలో మొట్టమొదట ఒక ముఖ్యమంత్రి ప్రయత్నం చేసినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి చెందది.